సూపర్ ఉంది. మసాలా చేసేద్దాం వచ్చేయండి. నాకైతే కొంచెం నిద్ర వచ్చేస్తుంది, నిద్రమత్తుగా ఉంది. నిద్రమత్తు వదిలేస్తుందిలే. ఈ కోళ్ళు చూసిన తర్వాత ఎవరికైనా నిద్ర వస్తుందో చెప్పండి. రాజు మా ఊళ్ళో అయితే టెంట్ మొత్తం నీట్గా సెటప్ చేస్తున్నారా. ఈ వీడియోకి కానీ 1K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే మేము క్యాంపింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఫస్ట్ క్యాంపింగ్ వచ్చేసి మా ఊరు బీచ్ని వేస్తాం అనమాట. అంటే 12 hours క్యాంపింగ్. ఈవినింగ్ 6కి వెళ్ళి మార్నింగ్ 6కి వస్తాం. నేను మా ఫ్రెండ్స్, మా భీమగడు, మా మణిగడు, మా క్రాంతిగూడలు ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళి క్యాంపింగ్ వేస్తాం. త్వరగా ఇక్కడ వరకు చూసినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. 1K లైక్స్ అయితే మీరు కంప్లీట్ చేయండి, మిగతాది నేను చూసుకుంటున్నా. చూడు కాలిపోతుంది బే. దీన్ని అలాగే మంట వెలిగించేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోడి తీసుకుని వెళ్ళి ఈరోజు నైట్ 12 గంటలకి కోడిని కాల్చుకొని తినబోతున్నాం. ఇదంతా మా ఛానల్లో అదే ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేసిన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ఫన్ ఉంటుంది. నేను మా భీమగడు ఇంకా మణిగడు, ఇంటి దగ్గర మా క్రాంతిగూడు కూడా ఉన్నాడు, వాడిని కూడా పిలుస్తాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళి ముందు వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. అన్ని వాళ్ళు చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. షాప్ క్లోజ్ చేసే టైంకి అయితే వచ్చాం అనమాట. ఇంకా క్లోజ్ చేయలేదు. ఇదిగో అంతా సర్దేసుకుంటున్నారు మొత్తం ఇంటికి వెళ్ళిపోవడానికి. కరెక్ట్గా అదే టైం వచ్చాం. ఇంకా కోడిని సెలెక్ట్ చేస్తాం. ఎంత నీ ఎన్ని కేజీలు ఉందా? కేజీనరా సరిపోద్దులే. అంటే చికెన్ కాల్చుకొని చాలా రోజులు అయింది. మామూలుగా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూసినట్లయితే తప్పకుండా మన అన్ని వాళ్ళు షాప్కి రండి. చూడండి కోడి ఎంత ఉన్నదో, చిన్న కౌన్సిపెట్లో ఉన్నది చూడడానికి. ఇది నలుగురికి ఏం సరిపోదు చెప్పండి. అక్కడ ఉన్న మా భీమగడికే సరిపోతుంది మొత్తం. చూద్దాం, ఈ మాట గుర్తుపెట్టుకో. ఆ పని చేయకురా రే. చాలా రోజుల తర్వాత మా మణిగూడు పార్టీ చేస్తున్నాడు. అమ్మని చిన్న స్మైల్ ఇవ్వాలమ్మా. చాలా రోజుల తర్వాత వచ్చింది మన సంక్రాంతికి. అదే హాయ్ ఫ్రెండ్స్. చేసావా? పేమెంట్ చేసావా? చేసా. క్యాష్ ఇచ్చా. అయితే ఇదిగోండి కోడ్ రెడీ అయిపోయింది. ఇది చూడండి ఎలా ఫస్ట్ చెప్తే ఆ పెద్ద కోడి తీసుకుంటాం కదా. ఈ కోడి మొత్తం నీట్ గా చేసిన తర్వాత సర్లే అయితే ఇంకో కోడి సర్లే అది బెటరే. మరి నలుగురికి కాబట్టి ఇద్దరిద్దరికి ఒక్కొక్క కోడి సమానంగా ఉంటది. కోడి తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ ఇంకోటి తీసుకోమని చెప్తున్నాడు. ఈ రోజు మూడు బాగున్నట్టు ఉన్నది కుర్రాడు, ఏమైందో తెలియట్లేదు. రోడ్ మీద కూర్చొని ఉన్నాను. వచ్చి సమోసా తింటాం అని చెప్పి రాంపిల్ తీసుకొచ్చి 2 సమోసాలు 2 జిలేబీలు ఇప్పించాడు. వీడికి కూడానా మనకి 2 అయితే చాలు, అందుకు ప్లేట్ ఎక్స్ట్రా. ఇప్పుడు మళ్ళీ 2 కోట్లు కూడా ఇప్పిస్తున్నాడా. ఏదో ఉంది, పెద్దదే ఉంది. సూపర్ మార్కెట్ మొత్తం చాలా ఖాళీగా ఉన్నది. సిల్వర్ ఫాయిల్ తీసుకుందాం. మసాలాలు కూడా తీసుకొచ్చిందా? తీసుకుందాం. ఎక్కడరా మసాలాలు? కిదరే ఏమేమి తీసుకోవాలా? ఏమేమి తీసుకోవాలా? చికెన్ మసాలా, ఉత్తి మసాలా అయితే ఉత్తి మసాలా ఉంటుందా? ఏదో ఒకటి ఉన్నది. అయితే కాల్చుకోవడానికి నీట్గా మంచిగా బాగా రావాలి ఈసారి. తీసుకో, మొత్తం అన్ని తీసేసుకో. ఇదిగోండి సిల్వర్ ఫాయిల్, చికెన్ మసాలా, 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లు తీసుకున్నాం. ఇది కాల్చుకునేసరికి పక్కాగా నైట్ 12 అయిపోద్దిలే. చూడండి ఒకసారి డబ్బులు పట్టుకుని వస్తే అంత కొట్టాడు. అంత డబ్బులు అన్ని డబ్బులు ఉండవు లేబోయా అయినా నా ఫోన్పేలోనే. ఎంత? 126. ఇంక లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి మా అమ్మలతో కొంచెంసేపు తిట్లు తినేసి అన్నం కూడా తినేసి ఆ తర్వాత మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇంటి దగ్గర మనకి ఏం కూర ఉన్నది? ఓహో టేస్టీ చేపల కూర ఉన్నది. అన్నం కొంచెం అన్నం తీసారు. ఈ అన్నం తినేసిన తర్వాత అయితే పార్టీ చేసేసుకుందాం, సరేనా? కొంచెం మంచి పీసులు అయ్యి. అంటే మేము ఇప్పుడు ప్లాన్ మార్చుకున్నాం అనమాట. క్యాంపింగ్ టెంట్ కూడా తీసుకెళ్తున్నాం. చూద్దాం, క్యాంపింగ్లో ప్లాన్ చేస్తున్నాం. క్యాంపింగ్ లేకపోతే ఇంటికి వచ్చేయడం ఏదో జరుగుతుంది. ఫస్ట్ అయితే చికెన్ రెడీ చేసుకుని వచ్చేయండి. మన క్రాంతి కూడా వచ్చేసాడు. చికెన్ కడిగేద్దాం నీట్గా.
అన్నట్టు అందులో కోడి బుద్ధలు ఏదో ఒకటి చేద్దాం. ఏదో చేద్దాం, లేకపోతే అందులో ఒకటి చేద్దాం. మొన్నట్లాగా ఏదో ఒకటి చేసుకుంటుందండి. నువ్వు మాట్లాడు, నీ దగ్గర మైక్ ఉన్నట్టుందా? రెండు కోళ్ళని నీట్ గా కడిగేసుకున్నావు రోయ్. ఇప్పుడు మసాలా చేసేద్దాం, వచ్చేయండి. నాకైతే కొంచెం నిద్ర వచ్చేస్తుంది, నిద్రమత్తుగా ఉంది. నిద్రమత్తు వదిలేస్తుందిలే. ఈ కోళ్ళు చూసిన తర్వాత ఎవరికైనా నిద్ర వస్తుందో చెప్పండి. కోడి కలుపుకోవడానికి మసాలా తయారు చేసేద్దాం, వచ్చేయండి. అంత వేసాడు ఒకసారి చూడు, ఎంత వేసాడు చూడు. మొత్తం దాగంతా మసాలా వేసాడు, అన్ని వేసి అలాగే మొత్తం. లోపలికి నీట్గా వెళ్ళాలిరా. ఒక కోడికి మసాలా రాసేసాం, ఇదిగోండి. ఇంకో కోడికి మసాలా రాస్తున్నాం. ఈ కోడి బాగుంది చూడడానికి, కానీ ఈ కోడి ఇరిగిపోయింది రెండు ముక్కలు. ఇదిగో దీని ఎన్నపోసి ఇరిగిపోయింది అనమాట. నువ్వు చుట్టరా, మనోడు ఫుల్ ఎక్స్పీరియన్స్ లే భీమావుడికి. కట్ చేయి, కట్ చేయి, ఎక్కడితో కట్ చేయి, ఎక్కడితో కట్ చేయి. ఏం చేద్దాం, సిల్వర్ ఫాయిల్ ఇలా దెబ్బేసింది కాబట్టి దీనికి అరిటాకులు చుట్టేసి అలా ప్లాన్ చేద్దాం. ఎంత చూడదాం ట్రై చేసినా సరే అరిటాకు పని అవ్వట్లేదు. ఇటు సైడ్ చూడుతుంది, అటు సైడ్ తిరిగిపోతుంది, అటు సైడ్ చూడుతుంది, ఇటు సైడ్ తిరిగిపోతుంది. మా ఊరికి మొత్తానికి తెలిసారు. ఫైనల్లీ మొత్తానికి అయితే దొరికింది, మనకు ఒక పరిష్కారం దొరికింది. బైండింగ్ వైర్ తెచ్చి లాస్ట్ అరిటాక్ అయితే నీట్ గా చుట్టేస్తున్నాం. ఇదండి క్యాంపింగ్ టెంట్, సాఫా, వెనకాల కోళ్ళు రెడీ చేసేసుకున్నాం. ఈ టైంలో ఎవడని చూస్తే ఏమనుకుంటాడు ఏటో. చూడండి ఇప్పుడు టైం కరెక్ట్ గా ఎంత అయిందిరా? ఎంత అయింది చూడడానికి? గంట 11 అవుతుంది, పావు తక్కువ 11. ఈజీగా గంట పడుతుంది. మీకు తెలుసు కదా మన వంటకాలు ఇలాంటి, మన పెంటలు ఎన్నో చేసాం ఇలాంటి. అదే పొయ్యి వెలిగిస్తారంటే మంట వెలిగించి కాల్చుకునేసరికి టైం పడుతుందా? ఇంకెందుకులే, అందుకే క్యాంపింగ్ టెంట్ తెస్తున్నాం. ఎలాగైనా సరే పడుకోడిపోదాం. మా క్యాంపింగ్ వీడియోలు చెయ్యాలంటేనే భయం వేస్తుంది, ఇలాంటివి అవుతాయని. అక్కడ హిందీవుడు ఏమో వాళ్ళ ఎవరితో ఫోన్ మాట్లాడుకుంటున్నాడా. ఇదిగో గ్రౌండ్ లోకి వచ్చాం. మాకు ఇక్కడ ఊరి దగ్గర ఫస్ట్ అయితే షాప్ పరుచుకుంది. ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేద్దాం. బా మా ఊళ్ళో అయితే టెంట్ మొత్తం నీట్గా సెటప్ చేస్తున్నారా. ఈ వీడియోకి కానీ 1K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే మేము క్యాంపింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఫస్ట్ క్యాంపింగ్ వచ్చేసి మా ఊరు బీచ్ని వేస్తాం అనమాట. అంటే 12 hours క్యాంపింగ్. ఈవినింగ్ 6కి వెళ్ళి మార్నింగ్ 6కి వస్తాం. నేను మా ఫ్రెండ్స్, మా భీమగడు, మా మణిగూడు, మా క్రాంతిగూడలు ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళి క్యాంపింగ్ వేస్తాం. త్వరగా ఇక్కడ వరకు చూసినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. 1K లైక్స్ అయితే మీరు కంప్లీట్ చేయండి, మిగతాది నేను చూసుకుంటున్నా. ఇంకా వీడియో అవ్వలేదు, వీడియో చాలా బాగుంటుంది. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది మనకి. టెంట్ వేసుకుని ఇక్కడ సెటప్ చేసుకున్న తర్వాత మంట వేసుకుందాం. ఆ తర్వాత చికెన్ కాల్చుకొని తిందాం. రాయిందుకు మొత్తానికి టెంట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మంట వెలిగించేద్దాం. మా ఊళ్ళు మొత్తం అన్ని తీసుకొని టెంట్ దగ్గరికి వెళ్తున్నారా. మరి నువ్వేం చేస్తున్నావురా అని అంటారా. వీడియో తీస్తున్నాను, అది మాకు తెలుసు. అవేమో డైలాగ్ అదే కర్ర కింద పడిపోయింది. బతుకమే ఒళ్ళంతాను. దిగండి చూడండి. సరే మీరు అలా అయితే నేను ఒట్టుకు రావాలంటారు. అలా దాని బదులు నేనే ఒట్టుకుని వస్తాను కదా. ఆ బానుడికి అంతా ఒళ్ళంతా బతుకం ఫ్రెండ్స్. మైక్ ఉన్నదనేసి మా భీమ కూడా యాక్టింగ్ చూడండి. మంట వెలిగించేసాం నీట్గానా. దా ఇంకా 2 కోళ్ళు తెచ్చేటద్దాం. ఫ్రెండ్స్ మీ గురించి అయితే ఒక పాట పాడతాను. పాడరా, పాడు. వీళ్ళు ఈ గ్యాప్ లో అయితే మా భీమ కూడా ఒక సాంగ్ వేసుకుంటున్నాడు. పాడించే రాకీ స్టార్ అంతే అంతే. ఓర్ని మొండా అలా చికెన్ కాల్చుకునే టైంలో అయితే కచేరీలు చేసుకుందాం. సరేనా, మీకోసం ఇది కూడా ఉన్నది.
ఒరే చికెన్ కాల్చుకుని లేయంట్రా భోగిమంటలే వేస్తున్నారు ఏంట్రా కాలిపోద్దురా బొగ్గులు అయిపోయే వరకు వెయిట్ చేసాం అవి చిన్న నీట్గా మట్టలన్నీ కాలి ఇంకా చికెన్ అందులో వేసేసుకుని వచ్చండి చేయి వాసన చూడు ఈగలు కాలిపోయి ఉంటాయి కాలి పక్కన నిజమేరా చిన్నది లైట్ గా కాలి ఎక్కువ ఏం కాలేదు వెళ్దామా మళ్ళీనే ఇదిగోండి మళ్ళీ ఇందాక ప్లేస్కి వచ్చాం మా క్రాంతి కూడా మని కూడా ఏమో కంపల దొంగతనం చేయడానికి వెళ్ళిరా ఈ తాటి చెట్టు మొత్తాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇక మా భీమోడు ఇషేట్రా మా ఓడు బలానికి ఏమన్నా సరే వచ్చేయాల్సిందే మధ్యలో కూడా వస్తుంది చూసారు కదా ఎంత బలవంతుడా ఇంకా అవి సరిపోతాయేమో నాకు తెలిసినంత వరకు అవి చాలా వరకు సరిపోతాయి ఈ రోజుకి కాళ్ళెట్టే మేము ఎక్కడికి వచ్చేసరికి మంట మొత్తం బాగా ఆరిపోయి ఉన్నది అంటే బొగ్గులు ఒకటే మిగిలాయి అనమాట వెలిగించరా ఇప్పుడు కాలితే మామూలు ఊరా బయటికి తీసి కమ్మలపోయినట్టు చెప్తాను మళ్ళీ నీట్గా సెటప్ చేసి మొత్తం అంతా బాగా వెలుగుతున్నాం అది ఇప్పుడు ఎట్టు ఇది ఎట్టు ఇనుముట్టుకాయ నువ్వు దోల తీరుతుంది మా మని కూడా అది ఎట్టేసుకున్నాడు బైండింగ్ వేరు బాగా వేడిగా కాలింది తట్టుకున్నాడు కుర్రాడు దోల తీరింది బాగా చూడు కాలిపోతుంది బే దీన్ని అలాగైతే ఒట్టుకోలేం ఇలా కాదురా రే 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 బాదిరా ఎందుకు దోల చూసుకో ఇందాకలా కాలేరా చిన్నయ్య అలా ఇట్టు ఇది కూడా దీని పైకి తీసుకురా కొంచెం మెల్లిగా ఉడికయ్యే ఉడకలేదురంతా ఉడికేస్తున్నాడు ఈడవాడు వేడి తీసుకుని తినత్తాడా ఏదే ఏట్రా మీరు తిన్నది చూస్తున్నారే ఆగరా కాలట్లేదురా బాగా ఉంది అదే రోయ్ చూడ తోలు కూడా వచ్చింది రాను రాత్రికి అది రేపు పొద్దున్న అయ్యే వరకు ఇలాగనే ఉన్నట్టు ఉన్నాయి మనం తినేలేమో ఏం జరుగుతుంది ఏటో మళ్ళీ చిన్న మంట వేసాం అవి మా ఇంటి దగ్గరేలే నేను చెప్పాను కదా టైం కరెక్ట్గా ఎంత అవుతుందా ఎదుగో 20 నిమిషాలు ఉంటే 1 గంట అయిపోద్దా ఇప్పుడు చికెన్ అంతా అక్కడ వదిలేసాం అనమాట అదే ఆ సిల్వర్ ఫైల్లో పెట్టిన 2 కోడిని మంటలు వదిలేసి ఇక్కడికి వచ్చేసాం ఇంటికి వచ్చి ఇదిగో ఆకులు థమ్స్అప్లు తీసుకుని వెళ్తున్నాం ఉల్లిపాయలు నిమ్మకాయలు అక్కడ తినడానికి ఎవడన్నా బాత్రూమ్కి దానికి వచ్చాడు అనుకుంటే మొత్తం పొగ ఇంకా అయిపోయినట్టే బాబా మేము వచ్చేసరికి నీట్గా రెడీ అయిపోయి ఉన్నది మొత్తం సౌండ్ చూడండి మామూలుగా రావట్లేదు అబ్బా ఇదే రిలాక్స్ సౌండ్లు వస్తున్నాయి టెంట్ లోపలికి వచ్చేసాం పేపర్ ఓపెన్ చేద్దాం ఉన్నాను సిల్వర్ ఫైల్ నీట్గా మెల్లిగా దుమ్ములు కూడా ఇంత బాగా ఉడికింది చూడమ్మా బాబోయ్ అలా ఖైదీ సినిమాలోని ఆడి తింటాడు కదా జైల్లో హీరో బిర్యానీ అలా తింటున్నాడు పట్టుకొని చాలా రోజుల తర్వాత కూడా దొరికింది కదా తిన్నాం అంటే చాలా రోజుల తర్వాత ఇలా కాల్చుకున్నాం అంతే ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా రోజుల తర్వాత ఇలా రాలేదు మనం ఎప్పుడు ట్రై చేసింది ఏ లెక్కలేరా లెక్కలు వస్తున్నాయి లెక్కలు రావట్లేదు భీమగుడికి లెక్కలు రావట్లేదంట అది కదా రెక్కలు వస్తున్నాయి లెక్కలు రావట్లేదు నాకు రావట్లేదు బే అయినా పర్లేదు మామూలు ఎలా ఉందిరా టేస్ట్ బాగుందా కాలుతుంది గాయస్ అంతా ఒకసారి ఎక్కించేద్దాం చూస్తే అలా ఉంటుందా కాలుతుంది గాయస్ అంట కొంచెం తినరా ఈ రోజు నైట్ అయితే మనం ఈ టెంట్లోనే స్లీప్ తినేసిన తర్వాత మాట్లాడుకుందాం సరే మరి సూపర్ ఉంది నిజం బాగోలేదురా బాగుందా తినడం మొత్తం కంప్లీట్ అయిపోయింది అలాగే కూడా ఇంకా వీడియో కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఈరోజు అయితే చెప్పాను కదా స్లీప్ ఇక్కడ గ్రౌండ్లోని టెంట్లోనే వేస్తున్నాం అనమాట మాతో పాటు ఇగో రియో కూడా మాతోనే స్లీప్ వేస్తుంది
కాకపోతే ఇది టెంట్లో ఒకటికి రెండుకి వెళ్తుందని చాలా భయంగా ఉంది. అందుకని ఇది గోవెన్ సెన్స్ సెట్ చేసాం దీనికి. దానిపైన ఇట్టు పడుకోబెడతాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టే 1K లైక్స్ కానీ పూర్తి చేసినట్లయితే పక్కాగా ఇక్కడ నుంచి క్యాంపింగ్ వీడియోస్ ట్రై చేస్తాం. సరే మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాళ్ళకి చూపించరా భీమా ఇటు సైడ్ చూపించా. బాయ్ బాయ్ టాటా. మన వాళ్ళేమో స్లీప్ వేస్తారు అప్పుడే. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 2 అంత అవుతుంది. స్విచ్ అయిపోద్దాం ఇది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో అంతలో అంటున్నాడు కానీ ఓకే. సరే మరి నిద్ర వచ్చేయడం వల్ల మాటలు అలా అవుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. వెళ్ళి ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా.